పరిశుద్ధ గ్రంథంలో నుండి జకరియా ప్రవచన గ్రంథంలో రాయబడిన మాట. జకరియా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. చదవగలిగిన వాళ్ళు చదువుతారు. అమ్మ, ఉత్తర దేశంలో ఉన్నవారులారా తప్పించుకొని రండి, ఆకాశపు 4 వాయువులంతా విశాలముగా నేను నిన్ను వ్యాపింప చేసి ఉన్నాను. ఆకాశపు 4 వాయువులంత విశాలముగా నేను నిన్ను వ్యాపింప చేసి ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. వ్యాపింప చేస్తానని కాదు, ఆల్రెడీ నేను మిమ్మను వ్యాపింప చేస్తాను. ఆకాశపు 4 వాయువులంతా, ఆకాశపు 4 దిక్కులు, 4 వాయువులంతా విశాలముగా నేను నిన్ను వ్యాపింపచేసి. మన దేవుడు మనల్ని విస్తరింపచేసే దేవుడు, మనల్ని వ్యాపింపచేసే దేవుడు, మన సరిహద్దులను విశాలపరిచే దేవుడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పడం గట్టిగా. విశాలపరిచే దేవుడు, మన సరిహద్దులను విశాలపరిచే దేవుడు. ఆకాశమంతా విశాలంగా తన ప్రజల్ని వ్యాపింపచేసే దేవుడు. ఎప్పుడు ఈ వ్యాప్తిని దేవుడు మనకు సిద్ధపరిచాడు, ఎప్పుడు ఈ వ్యాప్తిని దేవుడు మనకి ఇస్తాడంటే ఆ పైవచనంలో చదువుతాం. ఉత్తర దేశంలో ఉన్నవారులారా తప్పించుకొని రండి. ఉత్తర దేశం అంటే బబులోను దేశం. బబులోను దేశంలో సియోను వాసులు, బబులోను దేశంలో సియోను నివాసులు, సియోను బబులోను దేశంలో నివాసం చేస్తున్న రోజులవి. దేవుడు సెలవిస్తున్నాడు, ఆ ఉత్తర దేశంలో నివసిస్తున్న వారులారా, లేకపోతే ఉత్తర దేశంలో నివాసం చేస్తున్నారా, బబులోనులో నివాసం చేస్తున్న వారులారా, బబులోను విడిచి తప్పించుకొని వెలుపటికి రండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఆకాశమంతా విశాలంగా మిమ్మల్ని వ్యాపింపచేస్తాను, ఆకాశమంతా విశాలముగా మిమ్మల్ని విస్తరింపచేస్తాను. మీరు ఆ బబులోను దేశాన్ని, ఉత్తర దేశంలో నివసిస్తున్నారా, మీరు ఆ ఉత్తర దేశం నుండి, ఆ బబులోను దేశం నుండి తప్పించుకొని వెలుపలికి రండి. ఈ రాత్రి ఎంతో కాలం నుండి మేము భక్తి చేస్తున్నామని చెప్పుకునేవాళ్ళు, మేము క్రైస్తవులని పిలువబడేవాడు, మేము దేవుని బిడ్డలు అని పిలువబడే వాళ్ళ జీవితాలు ఈరోజు వాళ్ళు వ్యాప్తి పొందకపోవడానికి, అభివృద్ధి పొందకపోవడానికి, ఆశీర్వదించబడకపోవడానికి గల కారణాలు ఏంటంటే ఇంకా ఉత్తర దేశంలోనే నివసిస్తున్నారేమో, ఇంకా బబులోను దేశంలోనే నివసిస్తున్నారేమో. ఆ బబులోను అనుభవాన్ని, ఆ పాపపు అనుభవాన్ని విడిచి బయటికి రావాలి. నీవంతటా ఒకవేళ నీవే ఆ పాపములు పడిపోయావా, లేకపోతే ఎవరైనా బలవంతంగా నేను ఆ పాపములు పడద్రోసారా, ఏదైనా ఆ పాపపు ఊబిలో ఒకవేళ నువ్వు చిక్కుకున్నావేమో, ఈ రాత్రి దేవుడు పిలుపుని అందిస్తున్నాడు. ఆ పాపపు ఊబిలో నుండి తప్పించుకొని, ఆ వ్యసనాల నుండి తప్పించుకొని, ఆ చీకటి అనుభవం నుండి తప్పించుకొని, లోకపు ఆచారాల నుండి తప్పించుకొని వెలుపలికి రావాలి. అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. పాపాత్మురాలని ఒక స్త్రీని గురించి బైబిల్ మనం చూస్తాం. పాపాత్మురాలు, ఆమె ఆత్మ పాపముతో కూడిన ఆత్మ. ఆమెకి ప్రజలు, మనుషులు పెట్టిన పేరు పాపాత్మురాలు. ప్రేమైన ఆమెను ఎవ్వరూ ఆహ్వానించలేదు యేసు ప్రభు చెంతకి. ఆమెను ఎవరు రమ్మని పిలవలేదు, ఆమెకు ఎవరు ప్రాధాన్యతనివ్వలేదు. అందరూ ఆమెను నీచంగా చూశారు, ఆమెను అసహించుకున్నారు. ఆవిడ ఒక చెడు మనిషి, చెడిపోయిన మనిషి. ఆమె ఆత్మ పాపాత్మ, ఆమె ఆత్మ చెడిపోయిన ఆత్మని అందరూ ఆమెను చెడుగానే చూశారు. కానీ యేసుప్రభు ఒక ఇంట్లో ఉన్నాడనే సంగతిని తెలుసుకుని వచ్చి ఆ ఇంట్లో ప్రవేశించి ఆయన ముందు రావడానికి ధైర్యం చాలక, సాహసించక ఆమె ఆయన వెనక తట్టు నిలబడి యేసుప్రభు పాదాల మీద పడి కన్నీళ్లతో ఆయన పాదాలని తడిపి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడుస్తుంది. ఆమె మనసులో ఆమె వాంఛ ఏంటంటే, ఈ పాపం నుండి నేను విడుదల పొందాలి, నా ఆత్మ రక్షించబడాలి. పాపము వలన వచ్చే జీతం మరణం. యేసుక్రీస్తు వారు మనకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తారు, ఆయన కృప ద్వారా మనకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తారు. కనుక ఈ పాపం నుండి నాకు విడుదల కలగాలి. పాపం మనిషిని ప్రియులారా లోలోపల తొలుస్తూ ఉంటుంది, వేధిస్తూ ఉంటుంది, బాధిస్తూ ఉంటుంది, మనస్సాక్షి నొప్పిస్తూ ఉంటుంది. ఆమె ఇష్టపడి ఆ పనిలోకి వెళ్ళిందో, లేకపోతే బలవంతంగా ఎవరైనా ఆమెను ఆ పనిలోనికి నడిపించారో తెలీదు. పాపం ఆమెని దినదినం క్షీణింపచేస్తుందండి. పాపం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు, అయ్యో దౌర్భాగ్యమైన ఈ జీవితం నుండి నన్ను ఎవరు విడిపిస్తారని
ఎప్పటి నుండో ఎదురు చూస్తుందండి. లోక రక్షకుడైన క్రీస్తు ప్రభులు వారు ఆ ఇంట ఉన్నాడనే సంగతిని తెలుసుకొని వచ్చి ఆయన పాదాల మీద పడి కన్నీళ్లు విడిచి ప్రలాపిస్తే, ప్రియులరా, అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆమె పైరూపాన్ని చూశారు, ఆమె వృత్తిని చూశారు, ఆమె విధానాలను చూశారు. కానీ యేసుక్రీస్తు ఆమె హృదయాన్ని చూసి ప్రభు చెప్తారు, అమ్మా, నువ్వు విస్తారంగా నన్ను ప్రేమిస్తున్నావు గనక నీ విస్తారమైన పాపములు క్షమించబడినది. చెప్పలు కూడా మొదలు గట్టిగా గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా. సమాధానం గలదానే వెళ్ళమని ప్రభు చెప్పాడు. ఆమె చరిత్ర ఒక సుచరిత్రగా మారి, ఆమె జీవితం ఈరోజు ఒక సాక్షిగా మారి, ఎందరో పాపములో శాపములు మగ్గిపోతున్న జీవితానికి ఆమె జీవితం ఒక ఆదర్శప్రాయంగా మారి, ఈరోజు అనేకులు ఆమె చరిత్రను విని ఆమె జీవితంలో జరిగిన రూపాంతరాన్ని గమనించి అనేకులు క్రీస్తు చెంతకు చేర్చబడి తన పాపం నుండి విడుదల పొందుతున్నారు. కనుక ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీరు ఇంకా పాపంలోనే బ్రతుకుతున్నారా? ఇంకా అసహ్యమైన కార్యక్రమాల్లోనే నడిపించబడుతున్నారా? విడుదల పొందాలని కోరుకున్నప్పటికీ కూడా విడుదల పొందలేని పరిస్థితిలో మరలా అదే ఊబిలో చిక్కుకోబోతున్నారా? ఒక పెద్ద గోడం అనుకోండి, దాంట్లో చాలా ధాన్యాలు ఉన్నాయి, రకరకాలమైన ధాన్యాలు ఉన్నాయి. లోపల ప్రవేశించడానికి ఒక చిన్న సందు, ఒక చిన్న గ్యాపు, ఆ గ్యాప్లో ఒక చిన్న ఎలుక అనుకోకుండా లోపలికి వెళ్ళిపోయిందంట. ఒక చిన్న గ్యాపే ఉందండి, దాంట్లో నుండి లోపలికి వెళ్ళిపోతే లోపల చూస్తే సర్వ సమృద్ధి, ఆహారం, ధాన్యం సమృద్ధిగా ఉందండి. ఆ ఎలుక లోపలికి వెళ్ళేటప్పుడు కష్టంగా లోపలికి, ఎందుకంటే చాలా చిన్న గ్యాప్, ఆ గ్యాప్లో లోపలికి వెళ్ళిపోయి అక్కడ ధాన్యాన్ని కూర్చొని తినడం ప్రారంభించిందండి. తిన్నది కడుపు నిండా తిన్నది. హ్యాపీగా ఫీల్ అయింది, సంతోషించింది. ఏంటంటే తింటా ఉంది. రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది, వారం గడిచింది. ఇంటికి రావాలనే ఆలోచన తనకు కలగలేదు. మరలా తనకు సంబంధించిన ఎలుకల దగ్గరికి వచ్చి చేరుకోవాలి, తన సహవాసంలోనికి రావాలి అనే ఆలోచన తనకు కలగలేదండి. అలాగే లోపల ఉండిపోయి తిని ఎంత బలమైనదిగా మారిపోయిందంటే, మరలా అది వెళ్ళిన ఆ గ్యాప్ నుండి మరలా బయటికి రావాలని ట్రై చేస్తే పట్టలేదంట. అప్పటికే ఉబ్బిపోయింది. అది బయటికి రావాలని ట్రై చేస్తుంది కానీ రాలేకపోతుందండి. ప్రయత్నించి విసుగు వచ్చింది, వేసారిపోయింది. ఎలా మరలా నేను ఇంటికి చేరుకోవాలి, ఎలా నేను నాకు సంబంధించిన సహవాసంలోనికి చేరుకోవాలి అని ట్రై చేసినప్పటికీ అవకాశం దొరకకపోయేసరికి ఆ విసుగులో వేసారిపోయి ఇంకా ఏం చేసిందంటే ఇంకా తినడం ఎక్కువ ప్రారంభించిందండి. చివరికి అది ఎప్పటికీ బయటికి రాలేకపోయింది. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీరు సరదాగా ప్రారంభించిన కొన్ని పనులు, సరదాగా తేలిగ్గా ఎవరో చెప్పారని, ఎవరో ప్రోత్సహించారని సరదాగా ప్రారంభించిన కొన్ని కార్యాలు, సరదాగా ప్రారంభించిన కొన్ని అలవాట్లు, ఈరోజు నీవు దాని నుండి వెలుపటికి రాలేనంత పరిస్థితుల్లో ఒకవేళ కూరుకుపోయావేమో. వాక్యం నేను హెచ్చరిస్తూ ఉంది, నీ పట్ల దేవుని ఉద్దేశం చాలా ఉన్నతమైనది. ఆకాశమంత విశాలంగా నేను విస్తరింపచేయాలని ప్రభు కోరుకుంటుండగా, ఆకాశం అంత విశాలంగా నేను వ్యాపింపచేయాలని ప్రభు కోరుకుంటుండగా ఇంకా నీవు పాపంలోనే ఉంటావా? లేకపోతే ఆ బబులోను దేశాన్ని, లేకపోతే ఆ బబులోను అనుభవాన్ని, బబులోను ఆచారాన్ని విడిచి రావడానికి సిద్ధపడుతున్నావా? బబులోని ఉత్తర దేశంలో ఉన్న వాళ్ళరా, తప్పించుకొని బయటికి రండి. ఎవరో వస్తారు, ఎవరో విడిపిస్తారు, ఎవరో రక్షిస్తారని ఎదురు చూడొద్దు. నా దేవుడు నేను ఆశీర్వదించాలని, నిన్ను విస్తరింపచేయాలని, వ్యాపింపచేయాలని కోరుకుంటున్నాడు. నీవు తప్పించుకొని బయటికి రావాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసు ఎవరో చూడాలి అని ఆశ తన మనసులో కలిగింది. అతడు బలహీనుడు, మనుషులందరికీ కనబడాలని నేను కోరుకునేవాడు కాదు. మేడి చెట్టెక్కి ఆకు చాటున అలా మరుగై ఉండాలని. ఇక్కడ కూడి వచ్చిన మీలో చాలామంది మనుషులు కనబడడానికి ఇష్టం లేక, మీకున్న బలహీనతను బట్టి, మీకున్న సమస్యను బట్టి, మీకున్న పోరాటాలను బట్టి మనుషులు కనబడడానికి ఇష్టం లేక ఎక్కడో దూరంగా ఉండి, చాటున ఉండి, దేవుని వాక్యాన్ని విని అలా వెళ్ళిపోదాం అనుకుని ఎక్కడో దూరంగా చాటున నిలబడి ఉన్నావేమో. ప్రేమైన వాళ్ళరా, యేసుని చూడాలనే ఆశ, విస్తారమైన ధనం ఉన్నప్పటికీ ధనాపేక్ష లేదు, డబ్బు మీద వ్యామోహం లేదు. తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల, అపరాధాల వల్ల డబ్బు అయితే పెరిగింది కానీ మానసిక ప్రశాంతతను కోల్పోయాడు. యేసుని చూడాలనే ఆశ అతని పరిగెత్తించిందండి. యేసుని చూడాలనే ఆశ అతని చెట్టు మీదకి ఎక్కించింది. ఆ చెట్టు చాటును నిలబడి యేసుని చూడాలని కోరుకుంటుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు
స్తోత్రం చెప్పండి గట్టిగా. జక్కయి ఏసయ్యా ఏసయ్యా అని అందరూ ఏసయ్యా ఏసయ్యా అని పిలవచ్చు, పిలవకపోవచ్చు. కొంతమందికి ఇష్టం ఏసయ్యా 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 అని పిలుస్తారు. కానీ ఏసయ్యా ఏసయ్యా అని పిలిస్తే ఎక్కడ నేను బయటపడిపోతానేమో, ఏసయ్యా ఏసయ్యా అని పిలిస్తే ఎట్టుంటుందో అని భయపడి ఆయన ఏసయ్యను పిలువను కూడా పిలవలేదండి. ఆ దూరం నుండి ఆయన చూసి వెళ్ళిపోవాలనుకుంటుంటే, నువ్వు పిలవకపోతే ఏమైంది? జక్కయ్య నేను పిలుస్తున్నాను, జక్కయ్య వెంటనే దిగిరమ్మని ప్రభు చెప్పాడు. చెప్పలు కూడా మంది గట్టిగా. నీవి రాత్రి ఏసయ్యా ఏసయ్యా అని పేరు పెట్టి ఆయన పిలవకపోయినా నీ పేరు పెట్టి ఈ రాత్రి ప్రభు పిలవబోతున్నాడు. హల్లెలూయా. నిన్ను వెదుక్కొని ప్రభు రాబోతున్నాడు. ఓ చిన్న ఆశ చూడాలని, ఒక చిన్న ఆశ. కానీ యేసుక్రీస్తు వారు జస్ట్ నువ్వు నన్ను చూసి వెళ్ళిపోవడం కాదు, ఈరోజు నీ ఇంట నేను ఉండవలసిన ఉన్నది కనుక వెంటనే దిగిరమంటే సంతోషంగా ఆయన దిగి వచ్చి యేసుప్రభుని వెంటనే దిగి వచ్చి సంతోషంగా యేసుప్రభుని తన ఇంట చేర్చుకున్నాడండి. అతనికి ఎవరూ చెప్పలా యేసుప్రభు నమ్ముకుంటే ఇలా ఉండాలి, యేసుప్రభు నమ్ముకొని ఉంటే చాలా పద్ధతులు ఉంటాయి. అమ్మో చిన్న విషయం కాదు. చెప్పులు మొదలుకొని క్లిప్పుల దాకా వైట్ కలర్లో ఉంటేనే క్రైస్తవ్యం అంటుంటారు కొంతమంది. అర్థమైందండి? యేసుప్రభుని ఇంటికి వచ్చారంటే చాలా అసలు మామూలుగా ఉండదు. అట్లా ఎవరు చెప్పలే. శిష్యులందరూ కూడా పిలిచావా యేసుప్రభుని ఇంటికి చేర్చుకున్నావా, చేర్చుకుంటే సరిపోలా, చాలా పద్ధతులు ఉంటాయి దానికి 6 నెలలు ట్రైనింగ్ తీసుకోవాలి. ఇట్లాంటిది ఎవరు ఏం చెప్పలేదు ఆయనకి. ఈ ధనాపేక్ష నుండి విడుదల కావాలి, నా ఇల్లు రక్షించబడాలి, నేను అబ్రహాము యొక్క కుమారుణ్ణే, అబ్రహాము యొక్క కుమారుడిగా నేను పిలువబడాలి, నశించిపోతున్న నేను రక్షించబడాలి, నాకు నా కుటుంబానికి రక్షణ సంతోషం కలగాలి అని ఎవరు చెప్పలేదండి. తన ఆస్తినంతా తీసుకెళ్ళి పేదలకు పంచడం ప్రారంభించాడు. ఎవరెవరికైతే అన్యాయం చేశాడో వాళ్ళకి తిరిగి చెల్లించడం, 4 గంటలకు తిరిగి చెల్లించడం ప్రారంభించాడు. వెంటనే యేసుప్రభు అంటాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ రాత్రి నశించిపోయే అనుభవాలు, ఇప్పటికే నశించిపోతున్నావా, ఇప్పటికే కృషించిపోతున్నావా, ఇప్పటికే కలవరాల మధ్యలో బ్రతుకుతున్నావా? ఒకవైపున డబ్బుండి, ఒకప్పుడు పేరు కీర్తి ఖ్యాతి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మానసిక ప్రశాంతత లేకుండా ఆ పాపం నిన్ను రోజు రోజుకి క్షీణింప చేస్తుందా? ఆ పాపం నిన్ను దినదినం కృంగతీస్తుందా? ఆ పాపం నీ జీవితంలో రక్షణ సంతోషాన్ని దూరం చేసిందా? వాక్యం హెచ్చరిస్తుంది. ప్రభు మాట్లాడుతున్నాడు, ఉత్తర దేశంలో ఉన్న వారులారా, విశాఖపట్టణంలో నివసిస్తున్న వారులారా, మిమ్మల్ని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఉత్తర దిక్కున లేకపోతే ఉత్తర దేశంలో నివసిస్తున్న వారులారా, ఆ బబులోను దేశాన్ని విడిచి వెలుపలికి రండి, పాపపు బానిసత్వం నుండి వెలుపలికి రండి. ఈ రాత్రి ప్రభువా నీ పాపం నుండి వెలుపలికి తీసుకురండి, ఈ చీకట్లో నుండి విడుదల పొందడానికి నాకు సహాయం చేయండి అని కోరుకోగలిగితే నా ప్రభు నేను వెలుపలికి రప్పించడమే కాకుండా ఆకాశ విశాలమంతా నేను విస్తరింప చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కుకు దేవుడు నిన్ను వ్యాపింప చేయబోతున్నాడు, నిన్ను విస్తరింప చేయబోతున్నాడు, నేను ప్రభు ఆశీర్వదించబోతున్నాడు. 2-3 మాటలు మీకు చెప్పి ప్రభు ఏ విషయాలు మనల్ని వ్యాపింప చేస్తాడు, ఎలా మనల్ని విస్తరింప చేస్తాడు, ఆ బబులోను అనుభవాన్ని విడిచి బయటకు వచ్చినప్పుడు ఆయన మన జీవితంలో చేసే కార్యాలు, ఆయన మనల్ని ఎలా వ్యాపింప చేస్తాడు, ఒక 2 లేకపోతే 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట ఆదికాండం 49వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం చదువుదాం. ఆదికాండము 49వ అధ్యాయం. యోసేపు ఫలించడి కొమ్మ, నీటి ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించెను. విలుకాండ్రులు అతని వేధించారు, వారు బాణములు వేసి అతని హింసించారు. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదిగా మారింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ యోసేపు గురించి బైబిల్ మనం చదువుతున్నాం. వాళ్ళ నాన్న యోసేపు గురించి చెప్తారు. యోసేపు ఫలించడి కొమ్మ, యోసేపు ఊట యొద్ద, నీటి ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడల మీదకెక్కి వ్యాపించింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. యోసేపు ఒక ఫలభరితమైన కొమ్మ, నీటి ఊట దగ్గర నాటబడిన ఓ ఫలభరితమైన కొమ్మ, దాని రెమ్మలు గోడల మీదకి ఎక్కి వ్యాపించినట్లు వాక్యలు మనం చూస్తున్నాం. విలుకాండ్రులు అతని వేధించారు, బాణములు వేసి అతని హింసించారు.
శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనే ఉంటారని అంటుంటారు కదండి. కొన్నిసార్లు శత్రువులు ఎక్కడో ఉండరు, మన కుటుంబాల్లోనే ఉంటారు. విలుకాండ్రులు అతని వేధించారు, బాణములు వేసి అతని హింసించారు. వాళ్ళ నాన్నగారు యోసేపుకి ఒక రంగురంగుల చొక్కాయిని కుట్టి ఇచ్చాడనమాట, రంగురంగుల వస్త్రం. అన్నలకి వాళ్ళ తమ్ముడికి ఇచ్చిన రంగురంగుల వస్త్రాల మీద పెద్దగా ఇబ్బంది ఏం లేదు. వేసుకుంటే వేసుకున్నాడులే, ఆడొక రంగు వేసుకుంటే నేను ఒక రంగు వేసుకుంటాను. రంగురంగుల వస్త్రాల గురించి వాళ్ళకేమి ఇబ్బంది లేదు. కానీ యోసేపు కలలు కనేవాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కలలు కంటాడు, చిన్నతనం నుండి కూడా కలలు కనే అనుభవం. ఈ కలలు కనే అనుభవం యోసేపుకి రావడానికి గల కారణాలు ఏంటంటే, అన్నలకి ప్రియులారా ఇక్కడ మనం గమనిస్తే, ఒకటి అన్నలు అతని దూరంగా పెడతా ఉంటారు. ఆడు వస్తే చాలు, వచ్చాడు వచ్చినట్టున్నాడు అని చెప్పి సబ్జెక్ట్ మార్చేస్తారు. అప్పుడు దాకా ఏదో ఒక టాపిక్ మాట్లాడుతుంటారా, నీ గురించి మాట్లాడుతూ ఉంటారా, లేకపోతే ఇంకో గురించి దేని గురించి మాట్లాడుతున్నారు. నీ వచ్చేసరికి వెంటనే టాపిక్ మార్చేస్తారు. వస్తున్నాడు. ఎవరంటే కలలు కనేవాడు. వాడు కలలు కనడం వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, వాడు దర్శనాలు చూడడం వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. యోసేపు దర్శనం గొప్పది, యోసేపు దర్శనం ఉన్నతమైనది, అది వారికి ఇబ్బందిగా ఉన్నట్టుందండి. కనుక అతన్ని ద్వేషించడం ప్రారంభించారు. మనుషులు పలు విధాలుగా మనల్ని హింసించవచ్చు, వేధించవచ్చు, ద్వేషించవచ్చు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని యోసేపులాగా ఫలించడి కొమ్మగా మార్చి, మనకు వ్యతిరేకంగా విరుద్ధంగా ఎన్ని గోడలు వచ్చినా ఆ గోడల మీదకి ఎక్కి వ్యాపించేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టి హల్లెలూయా. అన్నలకి ఏం తక్కువైంది, సహోదరులకి ఏం తక్కువైంది? అసలు ఎందుకు యోసేపుని వాళ్ళు ద్వేషిస్తున్నారు? ఆమేన్. హన్నా పెనిన్నా అని ఇద్దరు ఉన్నారండి, ఇద్దరు సిస్టర్సే, ఇద్దరు అక్క చెల్లెలే. హన్నా పెనిన్నా ఇద్దరు అక్క చెల్లెలే. కానీ పెనిన్నా హన్నాను ఎందుకు ద్వేషిస్తుంది? ఆమెను ఎందుకు బాధ పెడుతుంది? ఆమెను ఎందుకు కష్టపెడుతుంది? అసలు ఆమెకి సంతానం లేదు, పిల్లలు లేరు. పిల్లలు లేకుండా ఆమె బాధపడుతుంది. దేన్ని బట్టి ఆమెను ద్వేషిస్తున్నారు? దేన్ని బట్టి ఆమెను ద్వేషిస్తుంది? పెనిన్నాకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు కదా, ఆమెకు పిల్లలు లేరు, ఆమె గొడ్రాలు. దేవుడు ఆమెకి సంతు లేకుండా చేస్తాడు, ఆమెకు పిల్లలు లేరు. ఆమె మీద ఎందుకు నీవు పగ పెంచుకుంటున్నావు? ఆమెను ఎందుకు నొప్పిస్తున్నావు? అంటే ఈ పెనిన్న బాధ ఏంటంటే, నేను నా భర్తకి పిల్లల మీద పిల్లలు అంటున్నా కూడా మా ఆయన ప్రేమ అంతా ఎవరి మీద ఉంది? అన్న మీదే ఉంది. నేను పిల్లలు కానీ పిల్లల తల్లిగా నేను ఉన్నప్పుడు కూడా ప్రేమ అభిమానం మాత్రం ఎవరు సొంతం చేసుకుంటుందంటే హన్న మాత్రమే సొంతం అందుకే ద్వేషించడం ప్రారంభించారు. ప్రియులారా, మనకు దేవుడిచ్చిన విలువైన అనుభవాన్ని బట్టి, విలువైన దర్శనాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి పలుసార్లు శత్రువులు మనల్ని ద్వేషించవచ్చు, మనల్ని నిందించవచ్చు, మనల్ని బాధ పెట్టవచ్చు, విలుకాండ్రులు బాణాన్ని ప్రయోగం చేయొచ్చు, ఆయన హింసించవచ్చు. ఎన్ని హింసించినా, ఎన్ని బాధలు కలుగు చేసినా దేవుడు యోసేపుని ఫలింప చేయాలని, యోసేపుని వ్యాపింప చేయాలని కోరుకున్నాడు. గనుక ఓ సమయం వచ్చినప్పుడు ప్రియులారా, ఆ యోసేపు యొక్క రెమ్మలు గోడల మీదకి ఎక్కి వ్యాపించింది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. కొన్నిసార్లు మనుషులు మీకు మీరే గోడలు కట్టుకుంటారు. నేను ఇంతే, నా బతికింతే, నా జీవితం ఇంతే, నేను మాట్లాడలేను, నేను పోట్లాడలేను, నాకు చేత కాదు, నాకు తెలివి లేదు, నాకు బుద్ధి లేదు, నాకు జ్ఞానం లేదు, నా జీవితం ఇంతే, నా బ్రతుకు దేవుడు ఇలా నాకు ఇలాంటి తలరాత రాశారు దేవుడు, నా జీవితం ఇంతే అని ఒకవేళ నువ్వు కృంగిపోతున్నావేమో, నీకు నీవు గోడ కట్టుకునే అనుభవాలు ఉంటాయేమో. కొన్నిసార్లు వీళ్ళు మన చుట్టూ గోడలు కట్టేసి, వీళ్ళు మనకు గోడలు కట్టేసి మనం ఎదుర్కొన్నట్లు, మనం వృద్ధి పొందుకున్నట్లు, మన అభివృద్ధి పొందుకున్నట్లు, మనం వ్యాపించుకున్నట్లు అడుగడుగున అడ్డుపడుతూ గోడలు కట్టి అభివృద్ధి పొందకుండా ఆటంకాన్ని కలుగు చేస్తున్నారేమో. ఈ ప్రశస్త రాత్రి ఆనాడు యోసేపును ఫలభరితంగా మార్చిన దేవుడు మీ జీవితాన్ని కూడా ఫలభరితమైన అనుభవం దయచేయబోతున్నాడు. ప్రభు కొరకు మీరు బహుగా ఫలించబోతున్నారు. మీరు ఎంతగా ఫలిస్తారంటే మిమ్మును అడ్డుకుంటున్న ప్రతి గోడల మీదకి ఎక్కి వ్యాపించబోతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎన్ని గోడలు కడతారో కట్టండి, ఎన్ని ఆటంకాలు కలుగు చేయండి. నేను వ్యాపిస్తాను, నేను వృద్ధి పొందుతాను, నేను అభివృద్ధి పొందుతాను.
నేను ఆశీర్వదించబడతాను, ప్రభు నన్ను వ్యాపింపచేస్తాడు. ఈ మార్గాలో ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు. చూడండి, యోసేపుకు దేవుడు దర్శనమిచ్చాడు, కానీ ఆ దర్శన మార్గంలో కలిగే పోరాటాలు చూపించలేదు. పోరాటాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కానీ యోసేపుని దేవుడు క్రమక్రమంగా ఆశీర్వదించి ఐగుప్తు దేశం మీద ఒకరోజు గొప్ప అధికారిగా ప్రభు మార్చాడు. శ్రేష్టమైన ఫలాలు ఫలించేవాడుగా ప్రభు మార్చాడు. బైబిల్ మనం చూస్తాము, ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానికం. ఇవన్నీ కూడా యోసేపులో మనకు కనబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రేమ కలిగిన యోసేపు తన తండ్రి ప్రేమకు పాత్రుడుగా మారాడు. తన తండ్రిని అపరిమితంగా ప్రేమించాడు, తన సహోదరుని ప్రేమించాడు. ప్రేమ కలిగిన స్వభావం. ఒకవేళ తన అన్నల గురించి తండ్రికి ఏదైనా వెళ్ళి చెప్తున్నా కూడా ప్రేమించి తన అన్నల గురించి చెప్పేవాడు వాళ్ళ నాన్నగారికి. ప్రేమించే మనస్సు కలిగిన వాడు. ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు అతని బహుగా ఆశీర్వదించి హెచ్చించి గణపరిచిన తర్వాత తన అన్నలందరూ కూడా పశ్చాత్తాపంతో, భయంతో, కలవరంతో యోసేపు ఎదుట నిలబడినప్పుడు యోసేపు వారితో ప్రేమగా మాట్లాడాడు. నేను నిన్ను, నీ పిల్లల్ని పోషిస్తాను అని అభయం ఇచ్చాడు. ప్రేమగా మాట్లాడే ప్రేమ అనే ఫలం ఫలించింది. నేను విశ్వసిస్తున్నాను, ఈ సభల రెండో రాత్రి మీలో ఒక ఫలం ఫలించబోతుంది. మీ ఫలాలు వ్యాప్తి చెందబోతుంది. ఏంటి ఆ ఫలం అంటే, ప్రేమించే వారుగా ప్రభు మిమ్మల్ని మార్చబోతున్నాడు. చెప్పలు కూడా మంది గట్టిగా హల్లెలూయా. ప్రేమ కరువైపోతున్న ఈ లోకంలో, ప్రేమకు ప్రతినిధిగా, ఆయన ప్రేమను చాటి చెప్పేవాడుగా, దేవుని ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పేవాడుగా ప్రభు నిన్ను మార్చబోతున్నాడు. ఆయన ప్రేమకు పత్రికగా ప్రభు నిన్ను మార్చబోతున్నాడు. నీ ప్రేమ వ్యాపించేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రేమ, సంతోషం. మనుషుల సంతోషం కరువైపోతుందండి, ఆనందం కరువైపోతుంది. ఒకటే పరుగులు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, చంటి బిడ్డలు అంటే రోజుకి 200 సార్లు నవ్వుతారంట. ఎన్నిసార్లు నవ్వుతారండి? పసిపిల్లలు ఉంటారు, వాళ్ళు రోజుకి 200 సార్లు నవ్వుతారంట. వాళ్ళు నవ్వడానికి రీజన్ అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ మనసులో సంతోషం ఉంది కనుక నవ్వుతారు. ప్రైజ్ ది లార్డ్. మీరు అవసరమైతే చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి బా అనండి, బో అన్నారు అనుకోండి, పిల్లలు ఏం చేస్తారు? నవ్వుతారు. అదే కానీ ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, ముసలాయన దగ్గరికి వెళ్ళి బో అన్నారు అనుకోండి, ఏం పోయే కాలం వచ్చిందంట. ప్రైజ్ ది లార్డ్. చిన్నపిల్లల్ని మనం ఆకాశానికి అటు ఎగరేసామనుకోండి, నాకేదో కీడు జరుగుతుంది భయం ఉండదు, వాళ్ళు కేరెంతలు పెట్టి నవ్వుతూ ఉంటారు. అట్లా ఎగరేసి పట్టుకుంటూ ఉంటే సంతోషం. అదే కానీ మూల మీద మూలుగుతున్న ముసలిదాన్ని కానీ ముసలోని కానీ అటు గాలికి ఎగరేయండి, వాళ్ళకి ఎందుకు వస్తారో లేదో సబ్జెక్ట్ తర్వాత కానీ శాపనార్థాలు పెడతారు. ప్రేమైన వాళ్ళారా, ఈరోజు ఆత్మఫలం. యోసేపు ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడల మీదకి ఎక్కి వ్యాపించింది. అంటే గోడ యువతల ఫలిస్తున్నాడు, గోడ అవతల ఫలిస్తున్నాడు. క్రైస్తవులారా, సంఘాలు ఫలించండి, వెలుపట ఫలించండి. క్రైస్తవ కుటుంబానికి ఫలభరితంగా ఉండాలి, ఇతరులకు ఫలభరితంగా ఉండాలి. ప్రేమైన వాళ్ళారా, కుటుంబాన్ని ప్రేమించేవారుగా ఉండాలి, సమాజాన్ని ప్రేమించేవారుగా ఉండాలి. ప్రేమ అనే ఫలం నీలో ఫలిస్తూ ఉండాలి. నువ్వు ఇంట్లో సంతోషంగా ఉండాలి, వెలుపట సంతోషంగా ఉండాలి. ప్రేమ అనే ఫలం, సంతోషం అనే ఫలం మనలో ఫలిస్తూ ఉండాలి. సమాధానం, మనకు సమాధానం, దేవునితో సమాధానం, చుట్టూ ఉన్న వాళ్ళతో సమాధానం. దానాలన్నింటిలో గొప్ప దానం సమాధానం. స్తోత్రం చెప్పడం గట్టిగా. దానాలన్నింటిలో గొప్ప దానం ఏంటండి? సమాధానం. నాకు తెలిసినంత వరకు కొంతమంది ఉంటారు, కావలసినంత ఇస్తారు, తిండి పెడతారు, కావలసినంత పెడతారు, ఏంటండి ఆ తర్వాత టార్చర్ పెడతారు. నేనంటాను, నీవు ఎవరికి తిండి పెట్టకపోయినా పర్వాలేదు, ఎదుటి మనిషి అవసరాలు తీర్చకపోయినా పర్వాలేదు, సమాధానంగా ఉన్న వ్యక్తి ఎవరికి కీడును తలబెట్టడు. ఈరోజు సమాధానం లేదు. పసిపిల్లలు అంటున్నారు, మమ్మీ నాకు బీపీ లేస్తుందంట. ఏంటండి నీ వయసు ఎంత? బీపీ అంటే నీకేం తెలుసురా? మమ్మీ నాకు బీపీ లేస్తుంది. ఏంటండి వాడికి బీపీ వస్తుంది, వాళ్ళ మమ్మీకి బీపీ వస్తుంది, వాళ్ళ నాన్నకి బీపీ వస్తుంది, బీపీ ఫ్యామిలీ మొత్తం. ప్రైజ్ ది లార్డ్.
ప్రేమైన సమాధానం, ఈ సమాధానం అనే ఫలం దేవుని బిడ్డల్లో ఫలించాలి. దీర్ఘశాంతం, శాంతం కాదండి, దీర్ఘశాంతం, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. చూడండి, పాపం తనను వెంటాడుతున్నప్పుడు తనను తను స్వాధీనపరుచుకొని, ఒక ముసలిది అతని పాపానికి దినదినం ప్రేరేపిస్తుంది పాపానికి. కానీ ఎక్కడ పాపంలో పడిపోలేదు. యవ్వన కాలంలో తన నడుమును కట్టుకున్నాడు, మనస్సు అనే నడుమును కట్టుకున్నాడు. అవసరమైతే శిక్షనైనా పొందడానికి ఇష్టపడ్డాడు, కానీ దేవుని కృపకు దూరం అవ్వడానికి ఇష్టపడలేదు. ఆయన దేవునికి విరుద్ధంగా నేను ఈ పాపం చేయలేనని పాపాన్ని విడిచి దూరంగా పారిపోయాడు. ఆశా నిగ్రహం, తను స్వాధీనపరుచుకునే అనుభవాలు, తను కంట్రోల్ చేసుకునే అనుభవం యోసేపులో మనం చూస్తే ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. ఎంత దీర్ఘశాంతం అంటే తగిన సమయం వద్ద దేవుడు తనకు మేలు చేసేంత వరకు దీన మనసు కలిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ చెరసాల్లో వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇద్దరు చెరసాల్లో పానదాయకుడు, భక్షకారుడు అని ఇద్దరిని తీసుకొచ్చి చెరసాల్లో పడివేశారండి. వాళ్ళకు ఒక కళ వచ్చింది. ఏంటంటే దాని అర్థం యోసేపు చెప్పాడు. వెంటనే కళ నెరవేరిపోయింది. ఇద్దరు జీవితంలో వారు కన్న కళలు నెరవేరిపోయింది. ఫరో కళ కన్నాడండి, ఆ కళలు నెరవేరిపోయినాయి. కళ్ళ ముందు అందరూ కళలు, దర్శనాలు నెరవేరుతూ ఉంటే తన కళ నెరవేరలేదు. చిన్నప్పుడెప్పుడో చూసిన కళలు అవి, చిన్నప్పుడెప్పుడో చూసిన దర్శనాలు అవి నెరవేరలేదండి. త్వరపడలేదు, ఓపికగా ఎదురు చూస్తున్నాడు. తగిన సమయం వచ్చినప్పుడు యోసేపు దర్శనాలన్నిటిని దేవుడు నెరవేర్చాడు. ఇప్పటివరకు ఓర్చుకుంటున్నారా? సహిస్తున్నారా? ఒకవైపున మనుషులు హింసిస్తున్నారు, ఒకవైపున మనుషులు వేధిస్తున్నారు, ఒకవైపున మనుషులు అవమానపరుస్తున్నారు, ఒకవైపున మనుషులు మిమ్మల్ని నిందిస్తున్నారు, మీ మీద చెడ్డ మాటలలో పలుకుతున్నారు. అయినా నీ ఓర్పుతో, సహనంతో, దీర్ఘశాంతంతో ఉంటే ఒకరోజు నేను ఒక ఫలభరితమైన కొమ్మగా ప్రభు మార్చబోతున్నాడు. నీవు ప్రాకారం లోపల ఫలించబోతున్నావు, గోడ అవతల ఫలించబోతున్నావు. కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారబోతున్నావు, సమాజానికి ఆశీర్వాదకరంగా మారబోతున్నావు. నీ ఇంటిని నువ్వు పోషించుకోబోతున్నావు, ప్రపంచాన్ని నువ్వు పోషించబోతున్నావు. చెప్పలు కూడా మొదలు గట్టిగా. ఐగుప్తు దేశంలో యోసేపు సెలవు లేకుండా ఒకడు చేతులను కానీ తన కాళ్ళను కానీ కదిలించడానికి వెళ్ళలేదు. ఊహకు మించిన ఉన్నత కార్యాన్ని చేసి ఉన్నత స్థలాల మీద దేవుడు యోసేపుని హెచ్చించినట్లు ఈ ప్రశస్త రాత్రి ఆనాడు వాళ్ళ నాన్నగారు అంటున్నారు, యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ. అతని చుట్టూ ఎన్నో గోడలు కట్టారు, కానీ ఆ గోడల మీదకి ఎక్కి అవతలికైనా వ్యాపించాడు. విలుకాండ్రులు అతను వేధించారు, బాధించారు. అయినా దేవుని యొక్క బలము వలన అతడు బలపరచబడ్డాడు, స్థిరపరచబడ్డాడని తండ్రి సాక్ష్యం ఇచ్చినట్లు ఈ ప్రశస్త రాత్రి మీ అందరి జీవితంలో కూడా మీలో దేవుడు కలుగు చేసిన ఆ ఫలభరితమైన అనుభవాన్ని దేవుడు బహుగా వ్యాపింపచేయునుగాక, విస్తరింపచేయునుగాక. ప్రభు కోసం మీరు బహుగా ఫలించబోతున్నారు. చెప్పండి, ప్రభు కోసం బహుగా ఫలించబోతున్నారు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీరు బహుగా ఫలించబోతున్నారని చెప్పండి. ఏ గోడలు మిమ్మల్ని ఆపలేవని చెప్పండి, ఏ ఆటంకాలు మిమ్మల్ని ఆపలేవని చెప్పండి. ఇక మీ అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేరని చెప్పండి, మీ ఆశీర్వాదాన్ని ఎవరు అడ్డుకోలేరని చెప్పండి. ఇది మొదలుకునే దేవుడు ఆకాశం అంత విశాలంగా మిమ్మల్ని వ్యాపింపచేయునుగాక. రెండో మాట కూడా చదవండి. పరమగీతాలు మొదటి అధ్యాయం 12వ వచనం చదువుదాం. పరమగీతాలు మొదటి అధ్యాయం 12వ వచనం. రాజు విందునకు కూర్చొని ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించను. రెండవదిగా ప్రియులరా, పరిమళ తైలపు సువాసన వ్యాపించబోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మిమ్మల్ని గురించిన సాక్ష్యము, పరిమళ తైలపు సువాసన, మిమ్మల్ని గురించిన సాక్ష్యము సుదూర ప్రాంతం వరకు దేవుడు వ్యాపింప చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎక్కడో బిర్యానీ కలుపుతూ ఉంటే వాసన ఇక్కడికి వస్తుంటుంది. ప్రైజ్ అలా అక్కడెక్కడో ముక్కలు ఉడకబెడుతుంటే ఏంటండి ఇక్కడ వాసన వెదజల్లుతుంటుంది, అది మాంసపు వాసన. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని ఎలా వ్యాపింప చేస్తుంటే మన 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 పరిమళ తైలపు సువాసన వ్యాపించును. రాజు విందునకు కూర్చొని ఉన్నాడు. రాజనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన విందులో కూర్చొని ఉన్నాడు.
నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను అని వాక్యంలో గ్రంథస్థం చేయబడింది. ఈ సభల రెండో రాత్రి ఆయన సన్నిధికి కూడి వచ్చిన మీ సాక్ష్యపు సువాసన సుదూర ప్రాంతం వరకు వ్యాపించినట్లుగా ప్రభు చేయునుగాక. సొలొమోను యొక్క సువాసన, సొలొమోను యొక్క సాక్ష్యం సుదూర ప్రాంతంలో ఉన్న షేబా దేశపు రాణికి వినిపించినప్పుడు ఆమె దూర ప్రాంతం నుండి ఆయన జ్ఞానపు సువాసన, ఆయన అభిషేకపు సువాసన, ఆయన జ్ఞానపు సువాసన సుదూర ప్రాంతం వరకు వ్యాపించినప్పుడు ఇది నిజమా? ఇలా కూడా జరుగుతుందా? ఇది వాస్తవమేనా? ఇది సత్యమేనా? ఇలా కూడా మనుషులు ఉంటారా? ఇంత జ్ఞానం అనేది ఉంటుందంటారా? ఇది భూమి మీద సంభవమేనా? సాధ్యమేనా? అవునా కాదా అని పరీక్షించడానికి కోసం ఆమె సుదూర ప్రాంతం నుండి వచ్చి షేబా దేశపు రాణి సొలొమోన్ రాజు గారికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని, అతని పరివారాన్ని, ఆయన భుజించే ఆహారాన్ని, అక్కడ పనిచేసే వాళ్ళని, దేవుని మందిరాన్ని, అది నిర్మించబడిన విధానాన్ని అవన్నీ చూసి ఆమె నేను దూర ప్రాంతంలో కూడా విన్నది కొంచెమే, కానీ ఇక్కడ నేను చూస్తున్నది అధికంగా ఉంది. నీలాంటి రాజుని ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా నియమించిన దేవుని నామం స్తుతించబడునుగాక. స్తోత్రం చెప్పడం గట్టిగా. మీ సాక్ష్యాల వలన దేవుని నామం మహిమపరచబడాలి. మీ సాక్ష్యాల వలన, మీ సాక్ష్యపు సువాసన పరిమళించడం వలన అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా మారబోతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఏలియా చరిత్ర మనం చదువుతాం. ఏలియాకున్న సాక్ష్యం ఏంటంటే ఆయన అంటాడు, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవంతోడు. ఆయనకున్న సాక్ష్యం ఏంటంటే ఎక్కడ నిలబడి ఉన్నా దేవుని సన్నిధిలో ఉంటాడు. దేవుని సన్నిధిలో నిలబడి ఉన్న ఏలియా అని ఆయన గురించిన పేరు, ఆయన గురించిన సాక్ష్యం. ఇంకా ఆయన గురించిన సాక్ష్యం ఏంటంటే ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని కురుస్తుంది. ఆకాశం నుండి అగ్నిని కురిపించిన వాడు ఏలియా. ఇది ఆయన సాక్ష్యం. ఇంకా ఆయన సాక్ష్యం ఏంటంటే ఏలియా మోకాళ్ళ మధ్యలో తల పెట్టుకొని ప్రార్థన చేస్తే దీవెనకరమైన వర్షం కురుస్తుంది. ఇది ఏలియాను గురించిన సాక్ష్యం. కానీ ప్రియులారా, ఎంత గొప్ప సాక్ష్యాన్ని పొందిన ఏలియా జీవితంలో మరొక సాక్ష్యం కూడా వినబడుతుంది. అదేంటంటే యెజబెల్ అనే స్త్రీకి భయపడి పారిపోయిన ఏలియా. బదరు వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడే. ఇంత మట్టుకు చాలు, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు. దేవుని బిడ్డలకున్న భయం ఏంటంటే సూసైడ్ చేసుకొని చనిపోతే మనం నరకానికి పోతామనే భయంతో చాలామంది పాపం చచ్చిపోవాలని ఆశ ఉన్నా కూడా అట్లా ఉన్నారంట కొంతమంది. ఈరోజు మనం అందరూ బతికున్నామంటే ఆ భయమే మనల్ని బతికెత్తుంది. లేకపోతే మనకున్న కష్టాలకి, పోరాటాలకి చిచ్చి ఏం జీవితం, వెధవ జీవితం, ఏం చేయాలి, ఎవడి కోసం బతకాలని చెప్పి మనకు ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడంతా ఏదో ఒకటి చేసుకుని చావాలని అనుకుంటుంటారు. నేను అనుకోలే కానండి, మీరు అనుకుంటుంటారు. ఎందుకంటే నాకు అంత తొందరగా పోవాలని లేదు, ప్రభు వచ్చేంతవరకు ఉండాలని ఉంది మరి. స్తోత్రం చెప్పడం గట్టిగా. వచ్చే పోరాటాలకి, సమస్యలకి వెళ్ళిపోదామని అనుకుంటుంటారు. కానీ ఒక భయం ఏంటంటే మనం సూసైడ్ చేసుకుని చనిపోతే నరకానికి పోతామనే భయంతో ప్రియులారా చాలామంది ఆత్మహత్య చేసుకోవడానికి దేవుని బిడ్డలు సాహసించలేరు. ఏలియా కూడా భయం ఉన్నట్టుందండి. అందుకొరకే ప్రభువా, నేను చావును, నీవే నన్ను చంపేయి. నేనుగా ఏదైనా చేసుకొని చనిపోతే నేను నరకానికి పోతానేమో కనుక నీవే నన్ను చంపేస్తే నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణాన్ని తీసేసుకోమని విసిగి వేసారిపోయి నిరాశ నిస్పృహలో ఉన్నాడు. ప్రియులారా, నిన్నటి రోజు కూడా దైవ సేవకులు మనకు వాక్యం బోధిస్తూ వచ్చారు. తన స్వాస్థ్యం అలసి ఉండగా దేవుడు వర్షమును కురిపించి దాన్ని బలపరుస్తాడని. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఆయా సందర్భాలు నిరాశ నిస్పృహలో నీవు బ్రతుకుతున్నావేమో. తన స్వాస్థ్యమైన నీవు అలసిపోయి సొమ్మసిల్లిన స్థితిలో ఒకవేళ ఉంటున్నావేమో. ఏలియా జీవితంలో ఏలియా అలసిపోవడానికి, సొమ్మసిల్లిపోవడానికి, మరణించాలి, చనిపోవాలని కోరుకోవడానికి గల కారణాలు ఏంటంటే ఎన్నెన్నో విజయాలు తన జీవితంలో ఉన్నప్పటికీ ఆకాశం నుండి అగ్నిని కురిపించిన వాడు, ఆకాశం నుండి వర్షాన్ని కురిపించిన వాడు, ఆకాశాన్ని శాసించిన వాడు, దేవుని చేతులు బలముగా ఘనముగా వాడబడిన గొప్ప దైవజనుడు, గొప్ప సాక్ష్యం ఏలియాది. అలాంటి ఒక దైవ సేవకుడు ఒక చిన్న సమస్య గడగడ వణికిపోయాడు. దానికి కారణం ఏంటంటే ప్రియులారా, యెజబెల్ అనే స్త్రీ. మనం కొన్నిసార్లు అనుకుంటాం మనం ప్రార్థన చేసిన వెంటనే
కార్యం జరిగితే మనకు ఎంతో హాయిగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మనకంత వెంట వెంటనే జరగాలని అనుకుంటుంటారు. 23వ తారీఖు నాకు తెలిసిన వాళ్ళు ఒకరితో పెళ్ళి, 15వ తారీఖు ప్రార్థన చేయమన్నారు. పెళ్ళి ఎప్పుడు చెప్పాలి? పెళ్ళి ఎప్పుడు? 23. 15వ తారీఖు వాళ్ళు పెళ్లి కార్డు తీసుకొచ్చి ప్రార్థన చేయమని ఇచ్చారు. నేను పక్కన ఉన్న సహోదరికి ఇచ్చిన ఒక చిన్న ప్రార్థన చేయమంటే ఆయన పెళ్లి కార్డు ఎప్పుడంటే పెళ్ళి 23, ఆ రోజు డేట్ ఎంత? 15. ఆ సహోదరుడు ఆ పెళ్లి కార్డు, ప్రభువా ఇప్పుడే వివాహాన్ని జరిగించమంటారు. పెళ్ళి ఎప్పుడు? కళ్యాణ మండపం ఎప్పుడు బుక్ చేశారు? 23. అన్నీ 23కి అంతా ప్రిపేర్ అయ్యారనమాట. ప్రభా 23వ తారీఖు అంతా నీవు కార్యాలు జరిగించమంటే అర్థం ఉంటుంది. కానీ ఇప్పుడే అంటే ఇప్పుడు పెళ్లి కొడుకు ఎక్కడున్నాడు, పెళ్లి కూతురు ఎక్కడున్నారు, ఎట్లా? మన జీవితంలో మనకు వెనువెంటనే కార్యం జరగాలి. అగ్ని కురిసింది కదా, వర్షం కురిసింది కదా, ప్రజలందరూ యెహోవాయే దేవుడు యెహోవాయే దేవుడు యెహోవాయే దేవుడు అన్నారు కదా. వెంటనే ఇజబేలు నశించాలి, వెంటనే ఇజబేలు నశించాలి, బయలుదేవత యొక్క కార్యక్రమాలు నశించాలి అని ఏలియా అనుకున్నాడండి. కానీ కొన్నిసార్లు వెనువెంటనే కార్యం జరగకపోయినప్పటికీ ఇజబేలు ఆమె కార్యాలు ఆమె పనులన్నిటి కూడా నిర్మూలపరచడానికి దేవుడు తన వేళ్ళు ఆమె యొక్క కార్యక్రమాలు లేకపోతే ఆమె ఆలోచన వేళ్లతో కూడా పెళ్ళగించడానికి దేవుడు సిద్ధం చేశాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. కానీ కొన్నిసార్లు మనకు వెనువెంటనే కార్యాలు జరుగుతున్నట్లు ఒకళ్ళు కనబడకపోవచ్చు. ప్రేమైన వాళ్ళరా, నీ సాక్ష్యం పరిమళించినట్లుగా, నీ సాక్ష్యం సుదూర ప్రాంతం వరకు పరిమళించినట్లుగా ప్రభు తన కార్యాన్ని ఆరంభించాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పేతురు శిష్యులు పడవెక్కి ప్రయాణం చేస్తున్నారు. పడవెక్కి ప్రయాణం చేస్తుంటే యేసు ప్రభు నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చాడు. నేనే అని ప్రభు చెప్పాడు. అప్పుడు పేతురు అంటాడు, ప్రభు నీవే అయితే ఈ భయంకరమైన గాలి వాన తుఫాన్లో మేము భయపడిపోతున్నాం, అధైర్యపడిపోతున్నాం, నీవే అయితే నన్ను కూడా నీళ్ల మీద నడిచి రావడానికి నాకు సెలమిమ్మని అడిగినప్పుడు రమ్మని ప్రభు పిలిచాడు. వెంటనే ఆయన దోణిల నుండి అడుగు బయటకు పెట్టి నడుస్తూ ముందుకు రావడం ప్రారంభించాడు. బాగానే నడిచాడండి. సడన్గా అటువైపు నుండి గాలి వచ్చింది. ఆ గాలి వైపు చూడగానే మునిగిపోసాగాడు. అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు నిన్ను సమీపిస్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు కొన్ని తుఫాన్లు, కొన్ని పోరాటాలు, కొన్ని సమస్యలు ఉండొచ్చు. కానీ నీ దృష్టి ఎల్లప్పుడూ దేవుని మీద ఉండాలి తప్ప ఈ సమస్యలు తీరిపోలేదే, వెనువెంటనే జరగలేదంటే ప్రభు నీ జీవితంలో కార్యం చేయడానికి కోసం ఆయన ఏర్పాటు చేశాడు. తగిన సమయం ఉంది. ప్రతి కార్యం ఆయా సమయంలో జరుగునట్లు దేవుడు సిద్ధపరిచాడు. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఘనమైన కార్యాలు నీ జీవితంలో ప్రభు జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏలియా భయపడిపోయి కృంగిపోతుంటే సర్వశక్తి గల దేవుడు తన దూతను పంపించి తనని బలపరిచి అతను లేవనెత్తి శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు సిద్ధపరిచి ఉన్నది. నీవు ఇజబేలు చేతులు ఓడిపోయిన వాడను, లేకపోతే ఇజబేలు యొక్క మాటలకు భయపడి పారిపోయిన వాడనే సాక్ష్యం కాదు నీకు ఉండవలసింది. నిన్ను గురించి ఇంకా సాక్ష్యం పరిమళించాలి. నా చాప్టర్ అయిపోయింది, నా పితరుల కన్నా నేను గొప్పవాడేం కాదు, అందరూ నన్ను ఒంటరివాడిగా చేసేశారు, ఇజబేలు నశిస్తుంది, ఈ సమస్య నశిస్తుంది, ఈ పోరాటాలు నశిస్తుంది అని అనుకుంటుంటే పోరాటాలు మరలా విజృంభిస్తుంది. ఇక నా చాప్టర్ క్లోజ్ అయిపోయినట్లే, ఇక నా చరిత్ర క్లోజ్ అయిపోయిన అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా? ఏలియా ఆ కర్మేలు పర్వతం మీద ప్రార్థన చేసినప్పుడు ఎందరో తన చుట్టూ ఉన్నారు, ఎందరో తనకు సహకరిస్తూ వచ్చారు. ఇప్పుడు ఎవరు సహకరించని పరిస్థితిలో ఒకవేళ ఏలియా కొనసాగించబడుతున్నట్లు నీ కూడా ఒకప్పుడు సహకరించిన వాడు ఇప్పుడు సహకరించట్లేదా? ఒకప్పుడు ప్రోత్సహించిన వాడు ఇప్పుడు ప్రోత్సహించట్లేదా? నేను ఒంటరిగా విడిచిపెట్టేశారా? ఒకప్పుడు నిన్ను గురించి ఘనంగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఘనహీనంగా మాట్లాడుతున్నారా? వీటన్నిటిని బట్టి ఏలియా ఒంటరివాడిగా మారిపోయి ఆయన అంటాడు, ఇంత మట్టుకు చాలు, నా చాప్టర్ క్లోజ్ అని అనుకుంటున్నారేమో. నిజమే, ఆ పాత చాప్టర్ క్లోజ్ అయినప్పటికీ ఒక కొత్త చాప్టర్ దేవుడు మీ జీవితంలో ప్రారంభించబోతున్నాడు. హల్లెలూయా. శక్తికి మించిన ప్రయాణాన్ని ప్రభు నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు. ప్రియులారా, ఆ తర్వాత మీరు చూడండి, ఇజబేలు కొంతకాలం విజృంభించినప్పటికీ, కొంతకాలం భయపెట్టినప్పటికీ, ఇజబేలు అనే స్త్రీ కొంతకాలం అహంకారంగా కొనసాగించబడినప్పటికీ ఆ ఇజబేలు స్త్రీ ఆమెతోనే ఆమె జీవితం ముగించబడిపోతుంది. కానీ ఏలియా, నీవు
రాజులను అభిషేకించబోతున్నావు, నువ్వు ప్రవక్తల్ని అభిషేకించబోతున్నావు. నీ అభిషేకాన్ని మోసేవాడిని దేవుడికి అనుగ్రహించబోతున్నాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. నీ జీవితం అంతటితో ముగించబడదు. నీవు ఎలీషా అనే వ్యక్తిని అభిషేకించబోతున్నావు. ఆ ఎలీషా నీకన్నా గొప్ప పరిచర్య చేయబోతున్నాడు. దైవజనులు యేసన్న గారు ఎంతో అద్భుతమైన అపురూపమైన సేవ చేశారు. అది తెలుగు రాష్ట్రంలో ఉన్న వాళ్ళకే కాకుండా ప్రపంచ దేశంలో, భారతదేశంలో ఉన్న ప్రపంచ దేశంలో ఉన్న క్రైస్తవ సహోదరులకి, క్రైస్తవ కుటుంబాలకు తెలుసు. దైవజనులు యేసన్న గారు ఎంత అద్భుతమైన సేవను ప్రజలకు అందించారు. దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి జీవించారు. ఈ విశాఖపట్టణ పరిసర ప్రాంతాల్లో దైవజనులు యేసన్న గారు ఎలా సంచరించారు, గ్రామాలు ఎలా సంచరించారు, ఎలా దేవుని మాటలు ప్రకటించారు చాలామందికి తెలుసు. కానీ ప్రియులారా, దైవజనులు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయిన తర్వాత వారు స్థాపించిన, వారు కన్నీళ్లతో కట్టుకున్న హోసన్న సంస్థ, హోసన్న పరిచర్య ఇంకా ముగించబడిపోయింది. ఇక ఈ పరిచర్య ఏముండదని రకరకాలుగా చాలామంది అనుకున్నప్పటికి కూడా హోసన్న మినిస్ట్రీస్కి, హోసన్న మినిస్ట్రీస్ దైవ సేవకులకి, హోసన్న మినిస్ట్రీస్లో ఉన్న దేవుని ప్రజలకు దేవుడు ఆ పరిశుద్ధుని మీద ఉన్న అభిషేకాన్ని దేవుడు 2 పాళ్ళు ప్రసాదించాడు. ఈరోజు దేవుడు ప్రపంచవ్యాప్తంగా మన హోసన్న పరిచర్యను మహిమగా జయోత్సవాలతో ప్రభు ఊరేగిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీరు, ఒకప్పుడు మేము ఘనంగా బ్రతికాం, మా సాక్ష్యం పరిమళించింది, ఒకప్పుడు గొప్పగా బ్రతికాము, ఇప్పుడు నా చరిత్ర అయిపోయింది, ఇక నేను ముందుకు సాగలేను, ఇంతటితో నా జీవితం అయిపోయిందని కృంగిపోతున్నావా? రాజు సమ్ముఖాన నీవు ఉన్నావు. నీ పరిమళ సువాసన పరిమళ తైలపు సువాసన వ్యాపించేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక రోజు యెజబేలు ఆమె క్రియలన్నిటిని దేవుడు లయపరిచాడు. ఏలియాను దేవుడు ఆశీర్వదించాడు. అనేకులను అభిషేకించేవారుగా ప్రభు మార్చారు. చివరికి ప్రియులరా, ఏలియాకు వచ్చిన సాక్ష్యమే, ఒకప్పుడు దేవుని సన్నిధిలో నిలబడినవాడు, ఒకప్పుడు అగ్నిని కురిపించినవాడు, ఒకప్పుడు వర్షాన్ని కురిపించినవాడు. ఏలియా వెళ్ళేటప్పుడు అతని సాక్ష్యం ఏం తెలుసండి? ఇశ్రాయేలు ప్రజలకి రథానివి, రౌదువు నీవే. ఆమెను చెప్పండి గట్టిగా. ఒకప్పుడు సాక్ష్యం పరిమళించి ఆ తర్వాత ఒక బలహీనమైన అనుభవంలో పడిపోయి ప్రియుల దేవుని చేత బలపరచబడి ఆయన ముగించుకున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు రథానివి నీవే, రౌదువి నీవే, నా తండ్రి అని ఒక గొప్ప సాక్ష్యంతో తన జీవితాన్ని ముగించినట్లు ప్రియుల మరణాన్ని రుచి చూడకుండా, మరణపు అనుభవమే లేకుండా అగ్ని రథాల్లో, సుడిగాలిలో, అగ్ని రథంలో ఆయన దేవుని సన్నిధికి కొనిపోబడినట్లు వాక్యంలో గ్రంథస్థం చేయబడింది. కనుక ప్రియమైన వలన ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీ అందరి జీవితంలో మీ సాక్ష్యం పరిమళించేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. మిమ్మల్ని గురించి మనుషులు గొప్ప సంగతులు చెప్పుకోబోతున్నారు. మిమ్మల్ని గురించి మనుషులు మహిమ కలిగిన విషయాలు మాట్లాడుకోబోతున్నారు. నీ సాక్ష్యపు సువాసన పరిమళింప చేయునుగాక, ఆ పరిమళ సువాసన వ్యాపింప చేయునుగాక. మీరు చూడండి, పరిమళానికి ఈ గంధపు చెట్టు ఉందనుకోండి, గంధపు చెట్టు సువాసన అందిస్తుంది. అగరు చెట్టు లేకపోతే గంధపు చెట్టు అంటారు. దీనికి ఉన్న గుణం ఏంటంటే దాన్ని ఎంత గాయపరుస్తూ ఉంటాం అంత సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మనల్ని ఎంత కష్టపెడుతుంటారో, మనుషులు మనల్ని ఎంత వేదన పరుస్తూ ఉంటారో అంతగా మీ సాక్ష్యము పరిమళించబోతుందండి. శ్రమలో ఉన్నావా, పోరాటాల్లో ఉన్నావా, నిందల మధ్యలో ఉన్నావా, అవమానాల మధ్యలో ఉన్నావా, అవమానాల మధ్యలో కొనసాగించబడుతున్నావా, ఆపదల మధ్యలో సాగిపోతున్నావా, నీ సాక్ష్యం మరింత పరిమళించేటట్లుగా ప్రభు గొప్ప కార్యం చేయునుగాక. మీ సాక్ష్యపు సువాసన పరిమళించేటట్లుగా ప్రభు చేయునుగాక. బాధించేవాడు కూడా అబ్రహాం లింకన్ గారు ఉన్నారండి. అబ్రహాం లింకన్ అమెరికా దేశపు అధ్యక్షుడు ఉన్నారు. తనను బాధించే వారు కూడా ఆయన పరిమళ సువాసననే వెదజల్లేటట్లుగా చేశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన ఒకరోజు ఒక సభలో ఇలాగే వాక్యం చెప్తుంటే, వాస్తవంగా అబ్రహాం లింకన్ వాళ్ళ ఫాదర్, వాళ్ళ నాన్నగారు చెప్పులు కుట్టే పని చేసేవారంట. ఆయన ఒక సభలో ఆయన దేశానికి అధ్యక్షుడిగా, అమెరికా దేశపు అధ్యక్షుడిగా మారి మొట్టమొదటి ప్రసంగం చేస్తున్నాడండి. అప్పుడు ఆ గుంపులో కూర్చున్నప్పుడు అప్పుడు ఇలా అన్నారంట, నీవేందయ్యా మమ్మల్ని ఏలేవాడివి, నీవేంటి మమ్మల్ని పరిపాలించేవాడు, మీ నాన్న ఒక చెప్పులు కుట్టుకునేవాడని ఆ పబ్లిక్లో ఆయన్ని అవమానపరిచారంట. మీ నాన్నగారు చెప్పులు కుట్టుకునేవాడు, నీవేంటయ్యా మమ్మల్ని పరిపాలించడానికి అని అంటే, అప్పుడు అబ్రహాం లింకన్ గారు అన్నారంట, సార్ థ్యాంక్ యూ అండి, ఈ సందర్భాన్ని మీరు మాకు మా నాన్నని మీరు గుర్తు చేశారు. మా నాన్నే కాదు చెప్పులు కుట్టేది, నేను కూడా చెప్పులు కుట్టగలుగుతాను. ఒకవేళ
మా నాన్న కుట్టిన చెప్పులు మీరు ధరించుకుంటానని చెప్తూ ఉంటారు కదా, ఒకవేళ ఆ చెప్పు ఎప్పుడైనా తెగిపోతే చెప్పండి, నేను వచ్చి కుట్టి మీకు అందిస్తాను. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. ఒక క్రైస్తవుని అనుభవాలు బాధించే వాళ్ళని, కష్టపెట్టే వాళ్ళని కూడా ఏంటంటే వారికి పరిమళ సువాసనని అందించగలుగుతారు. వాళ్ళ సువాసన, వారి యొక్క తైలపు సువాసన ప్రపంచమంతా వ్యాపించేటట్లు, ప్రజలందరికీ క్షేమం కలిగేటట్లుగా శ్రేష్టమైన జీవితం. వాళ్ళ మిస్సెస్ అబ్రహాం లింకన్ గారి యొక్క భార్య ఉంటారు. కొంతమంది తలపాసిన వాళ్ళు ఉంటారు కదండి, కొంతమంది. అందరికి మంచి భార్యలే దొరకాలని ఏం రూల్ లేదు. అందరికీ మంచి భర్త, అదేంటో నాకు అర్థం కాదండి. మంచి భర్తకు మంచి భార్య దొరకదు. ఆయనేమో సాత్వికుడు, దీన మనసు గలవాడు, చాలా మంచివాడండి. ఆమె నోరు, అది నోరో కొబ్బరి మట్టు అర్థం కాదు. ఆయనేమో చాలా సాత్వికంగా ఉంటాడు. అదేం కాంబినేషన్ నాకు అర్థం కాదండి. అంత ప్రభు ఏర్పాటు అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన చాలా సాఫ్ట్ అండ్ స్వీట్గా మాట్లాడతాడు. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటాడు ఆయన. ఆమె ఏంటి వెదరా అంటుంది. అదేం కాంబినేషన్ మనకు అర్థం కాదు. ప్రేమైన వాళ్ళారా, అబ్రహాం లింకన్ గారు వాళ్ళకి మిస్సెస్, ఆయన మంచి బట్టలు ధరించుకున్నాడు అనుకోండి, మంచి బట్టలు కట్టుకొని చాలా కళగా కొంచెం గౌరవంగా కనబడ్డాడు అనుకోండి, ఆమె తట్టుకోలేకపోయేదంట. మరి ఆమె ప్రాబ్లం ఏంటో తెలియదండి. వెంటనే ఇంక్ బాటిల్ తీసుకొని ఆయన బట్టల మీద అట్లా చల్లేసేదంట. బట్టలంతా పాడైపోయేది. ఆయన చాలా బిజీగా ఉండేవాడు, ఎక్కడికి వెళ్ళి బిజీ. ఇంక్ చల్లేస్తే ఆయన చిరునవ్వుతో నీకు ఈ డ్రెస్ నచ్చలేదా, వెంటనే దీన్ని నేను మార్చేసుకుంటాను. అటు కుటుంబంలోనే కానీ, ఇంట్లోనే కానీ, సమాజంలో కానీ, అటు పబ్లిక్గా కానీ, అంటే పర్సనల్గా కానీ, అన్ని విషయాలు ఆయన సాక్ష్యము పరిమళ సువాసనగా వెదజల్లుతుండేది. అలాంటి ఒక శ్రేష్టమైన అనుభవాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మదర్ తెరెసా లాంటి వాళ్ళు మీరు చూడండి, వాళ్ళ సాక్ష్యం ఇప్పటికీ పరిమళిస్తుంది. మదర్ తెరెసా ఒకరోజు ఒక సెంటర్లో ఒక సిగ్నల్ దగ్గర నిలబడి పేద ప్రజల కోసం, సహాయం కోసం చేతులు చాపి అడుగుతుంటే, కారులో ఆ మార్గాన్ని ఒకడు వచ్చినవాడు విండో దించి ఏంటని అడిగితే ఆమె చేతులు చాపి పేదవాళ్ళకి సహాయం చేయండి, అనాథ పిల్లలకి సహాయం చేయండి అని చేతులు చాపితే ఆయన కోపంతో ఆమె చేతుల మీద ఉమ్ము ఊసాడంట. ఉమ్ము ఊస్తే ఆమె తన చేతిని ఇలా తుడుచుకొని, నాకు ఇచ్చిన ఉమ్ము నేను తీసేసుకున్నాను, కానీ పేద ప్రజలకు ఏదైనా సహాయం చేయండి అని మరలా చేతులు చాపిందంటండి. అప్పుడు ఆయన చలించిపోయాడు. ఇంత మంచి స్వభావాలు ఏంటి? క్రూరంగా బాధించే మాటలు, రెచ్చగొట్టే మాటలు. సమాజం కొన్నిసార్లు మనల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు, నీకు విసుగు కలిగేటట్లుగా ప్రవర్తిస్తుంటారు, నిన్ను కష్టపెట్టాలని, మానసిక క్షోభకు గురి చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ప్రియులారా, ప్రపంచం మనల్ని ఎంత బాధించినా కూడా క్రైస్తవ సమాజం సాటి మనిషికి ఎల్లప్పుడూ మేలు చేస్తూనే ఉంటారండి. ఇది మన సాక్ష్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ సాక్ష్యపు సువాసన పరిమళించినట్లుగా ప్రభు కార్యం చేయనుగాక. ఇప్పటి వరకు నీ సాక్ష్యం ఒక పట్టణం వరకు మాత్రమే మిగిలిపోయిందేమో. ఇప్పటి వరకు నీ సాక్ష్యం కొంతవరకే పరిమళించిందేమో. ఇది మొదలుకొని నీ సాక్ష్యం తెలుగు రాష్ట్రమే కాకుండా భారతదేశమంతా వ్యాపించినట్లుగా, ఈ పరిమళ సువాసన భారతదేశమంతా వ్యాపించినట్లుగా ప్రభు కార్యాలు చేయునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరిమళించెనే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించెద హర్షధ్వనులతో పరిశుద్ధాత్మలో ఆనందించెద హర్షధ్వనులతో అత్యున్నత సింహాసనముపై ఆడదామా దేవదూతలు, ఆడదాం అందరు
యేసయ్యా. పాడండి. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పరిమళించునే. పాడండి గట్టిగా. పాడదాం. ఓ పరిమళించునే, ఓ పరిశుద్ధ ఆత్మ నన్ను నడిపించుచున్నందునే, పరిశుద్ధాత్మలో ఆనందించ హర్షధ్వనులతో, హర్షధ్వనులతో, పరిశుద్ధాత్మలో ఆనందించద హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఓ దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. హల్లెలూయా. ఓ చిన్న మాట గుర్తు చేసి ముగించేస్తున్నాను. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. 1 ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించను. యోసేపు జీవితాన్ని ప్రాకారం యువతల, గోడ యువతల, గోడ అవతల వ్యాపించినట్లుగా ప్రభు చేశాడు. రెండవదిగా మన సాక్ష్యపు సువాసన, పరిమళ తైలపు సువాసన వ్యాపించినట్లుగా చేస్తాడు. చివరి మాట ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. మొర్దుకై రాజు యొక్క నగరులో గొప్పవాడై, రాజనగరములో గొప్పవాడై, ఈ మొర్దుకై అనువాడు అంతకంతకు అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి సంస్థానాలన్నిటిలోనూ వ్యాపించాను. సంస్థానాలన్నిటిలో మొర్దకైన ఒక వ్యక్తి, అతడు గొప్పవాడు అగుట చేత అతని కీర్తి సంస్థానాలన్నిటిలోనూ వ్యాపించిందంట. ముందు రాజనగరంలో ఆయన గొప్పవాడుగా మారాడు. ఆ తర్వాత ఆయన కీర్తి సంస్థానాలన్నిటిలో కూడా వ్యాప్తి చెందింది, విస్తరించింది. ఆయన గురించిన కీర్తి అన్ని సంస్థానాలు వ్యాప్తి చెందినట్లుగా వాక్యంలో గ్రంథస్థం చేయబడి. మొర్దెకై చరిత్ర మనకు తెలుసండి. ఒక గుమ్మం దగ్గర వాచ్మెన్గా పనిచేస్తున్న ఒక సాధారణమైన యూదుడు, ఒక సాధారణమైన స్థితిలో కొనసాగించబడిన యూదుడు. దేవుడు ముందు రాజనగరంలో అతని గొప్పవాడుగా చేశాడు. ముందు మనం రాజనగరం అంటే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు వారి రాజు, ఆయన నగరంలో, ఆయన సంఘంలో మనం ఉన్నాం, ఆయన సన్నిధిలో ఉన్నాం. ముందు సన్నిధిలో మనం గొప్పవాళ్ళుగా మారాలి. ఆమెను చెప్పండి గట్టిగా. దేవుని మందిలో ఎవరు గొప్పవాళ్ళు? దేవుని మందిలో ఎవరు గొప్పవాళ్ళు అంటే ఎవరు తను తగ్గించుకొని ఒక చంటి బిడ్డలాగా ఎవరైతే మార్పు చెందుతారో, ఎవరైతే తను తగ్గించుకొని ఆ తగ్గింపు జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో వాళ్ళే దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు. లోకంలో గొప్పవాళ్ళు ఎవరంటే డబ్బు ఉన్నవాళ్ళు, పేరున్నవాళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు లోకంలో ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు. కానీ రాజనగరములో, దేవుని నగరములో, దేవుని మందిలో గొప్పవాళ్ళు ఎవరంటే తమ్మును తాము తగ్గించుకునేవాళ్ళు. తమ్మును తాము తగ్గించుకుంటూ యేసుక్రీస్తు ప్రభులో ఏ విధంగా సిలువ మరణాన్ని పొందినంతగా తను తగ్గించుకున్నారు. ఆ తగ్గింపు మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళే దేవుని దృష్టిలో గొప్పవాడు. తను తగ్గించుకునేవాడు హెచ్చించబడతారు, తను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడని ప్రభు చెప్పారు. ఈ మొర్దెకై చరిత్ర మనం చూస్తే అతనికి తగ్గింపు, తను పెంచిన కుమార్తె ఎస్తేరు రాణి దేశాన్ని పరిపాలిస్తున్న రాజు యొక్క భార్య, అన్ని సంస్థానాలకి పట్టపు రాణిగా ఆమె ఉన్నప్పటికీ కూడా ఎక్కడ అహంకారంగా కనబడినట్లు కానీ, ఎక్కడ గర్వంగా బిహేవ్ చేసినట్లు కానీ, నేను పలానా ఎస్తేరుని పెంచింది నేనే అని గొప్పలు చెప్పుకున్నట్లు కానీ ఎక్కడ కనబడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఒక ఫ్యాన్ కానుకిస్తే ఆ 3 రెక్కలు ఉంటే 3 రెక్కల మీద మూడు పేర్లు రాశారంట. ఒకటి ఆమె పేరు, రెండోదికి తన కొడుకు పేరు, తర్వాత తన ఇంటి పేరు రాసి పెట్టారు. ఇచ్చింది ఒక ఫ్యాను, దానికి 3 రెక్కల మీద ఒకటి దాని మీద తన పేరు, ఇంకొక రెక్కల మీద ఏమో తన కొడుకు పేరు, 3 రెక్కల మీద తన ఇంటి పేరు. ఎప్పుడు ఫ్యాన్ వేసినా ఆ ఫ్యాన్ కింద ఆమె కూర్చునేదంట. ఒకరోజు ఫ్యాన్ ఏదో లూజ్ అయి నెత్తి మీద పడి తల పగిలింది. ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన వర్లారా, అనేక సంస్థానాలకి, ఆ సంస్థానాలన్నింటికి ఆమె పట్టపురాణి. తన కుమార్తె ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఎక్కడ తన బిహేవియర్లో కానీ తన పద్ధతిలో కానీ అహంకారం కానీ గర్వం కానీ ఎక్కడ మనకు కనబడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సాక్షాత్తు రాజే ఒకరోజు తన సొంత గుర్రం మీద కూర్చోబెట్టి ఊరంతా ఊరేగించి, నా ప్రాణాన్ని కాపాడిన గనుడని రాజు గణపరచగలిగిన వ్యక్తి ఇలా గణపరచబడతాడు, ఊరంతా ఊరేగించి సన్మానం చేసినప్పటికి కూడా ఆయన తిన్నగా వెళ్ళి గుర్రం దిగిన తర్వాత ఆ సన్మాన సభ ముగించబడిన తర్వాత వెళ్ళి తన యథావిధిగా తను ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడి నుండి దేవుడు తనని పిలిచాడు, ఏ స్థితి నుండి పిలిచాడు దాన్ని మర్చిపోకుండా వెళ్ళి అక్కడే కూర్చున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. విలాసవంతమైన జీవితం, విలువైన వస్త్రాలు, తన కుమార్తె విలువైన వస్త్రాలు, విలువైన బహుమానాలు ఇచ్చి, నాన్న నీవు ఇలా ఉండదు, కొంచెం శుభ్రంగా ఉండు, ఎందుకు నీవు ఇలా దిగులుగా ఉన్నావు అని అవన్నీ తీసుకొచ్చిన వాటి మీద మనస్సు లేదు ఆయనకి. ఎక్కడ అహంకారాన్ని కనపరచలేదు, ఎక్కడ తనకున్న పేరుని లేకపోతే తనకున్న గొప్పతనాన్ని ఆయన కనపరచుకోలేదండి. దీన మనస్సు కలిగి జీవించాడు. ఎవరైతే దేవునిలో తను తగ్గించుకుని దీన మనస్సు కలిగి జీవిస్తారో వారే దేవుని దృష్టిలో గొప్పవాడు. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. నాకు గొప్పవాడిగా ఉండాలనుకుంటున్నావా? ముందు రాజనగరంలో నేను తగ్గించుకొని రాజనగరంలో ఆయన గొప్పవాడు అగుట చేత ఆయన కీర్తి అన్ని సంస్థానాల్లో వ్యాపించింది, విస్తరించింది. కనుక దేవుని ప్రియులు, దేవుని ప్రజలైన మనం అన్ని విషయాలు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, గణపరుస్తాడు, గొప్ప చేస్తాడు. అన్నీ వడ్డించిన ఇస్తరు ఎలా ఉంటుందంటండి? అణిగిమణిగి ఉంటుందంట. ఉట్టి ఎడడి ఖాళీ ఇస్తారు, ఎగిరెగిరి ఎంగిలి ఇస్తారు, ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. కనుక దేవుని బిడ్డలు మనం, దేవుడు నేను ఎంతగా హెచ్చించినా గణపరిచినా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి జీవిస్తే నీవు దేవుని దృష్టిలో గొప్పవాడు. నీ కీర్తిని దేవుడు ప్రపంచమంతా వ్యాపించేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది మొదలుకొని నిన్ను గురించి ప్రజలందరూ గొప్ప సంగతులు చెప్పుకునేటట్లు దేవుడు నేను ఆశీర్వదించి దీవించుగాక. ప్రార్థన చేసుకుందామా? దయచేసి అందరూ లేచి నిలబడండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన పరిశుద్ధ పుణ్యనామాన్ని స్తోత్రం చెల్లిస్తున్నాం. వైజాగ్ మహానగరాన్ని మీరు ప్రేమించి ఏర్పాటు చేసిన ఈ 2 రాత్రుల మహాసభల కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వాతావరణం అనుకూలపరిచి ఆటంకాలన్నీ తొలగించి పరిస్థితులన్నీ మీ స్వాధీనంలో ఉంచుకొని ఎంత ఘనంగా, ఎంత ఆశీర్వాదకరంగా, మహిమకరంగా జరిగించదు స్తోత్ర. మీ చిత్తానుసారంగా అశేష ప్రజావాహినిని మీ సముఖానికి ఏలవేసి సమకూర్చినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈ 2వ రాత్రి మీ దాసులను సిలువ చాటును మరుగుపరిచి మీరు అందించిన అద్భుతమైన సందేశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇక మీదట ఈ వర్తమాన విన్న ఒక్కొక్కరిని ఆకాశపు 4 వాయువులంతా విశాలముగా వ్యాపింపజేసి ఉన్నందుకై మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. కుడివైపునకు ఎడమవైపునకు బిడ్డలు వ్యాపించేటట్లుగా, విస్తరించేటట్లుగా, సమృద్ధిగా మేలు కలుగునట్లు అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయబోతున్నందుకై మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను స్వామి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసేపు జీవితాన్ని మీ బిడ్డల ఎదుట ఉంచి ఎన్నో దివ్యమైన సంగతులను మీరు అందించేందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇక మీదట మీ బిడ్డలు అన్ని విషయాలలో ఫలించడి కొమ్మగా ఉండేటట్లుగా, నీటి ఊట యొద్ద ఫలించి కొమ్మగా ఉండేటట్లుగా, గోడల మీదకి ఎక్కి బిడ్డలు వ్యాపించేటట్లుగా బాహు చాపి బలమైన గొప్ప కార్యాలు చేయబోతుంది స్తోత్రాలు. ఎంతోమంది అణచివేతకు గురై, అన్యాయానికి గురై, అవమానానికి గురై, ఎన్నో ఆటంకాల మధ్యలో, అవరోధాల మధ్యలో, అపహాస్యాస్పదంగా మార్చబడినటువంటి స్థితిలో మీ సన్నిధికి వచ్చి ఉండగా ఈరోజే ఆటంకాలన్నీ తొలగించి, అవాంతరాలన్నీ దూరపరిచి, మార్గాలన్నీ సరళపరిచి, లోపల బయట విస్తరించి వ్యాపించేటట్లుగా ఒక్కొక్కరిని దీవించి గణపరచబోతున్నందుకు, బాధ నొందిన దేశంలో బహుగా అభివృద్ధి చెందేటట్లుగా,
ఎక్కడ అవమానం పరచబడ్డారో అక్కడే కీర్తి, ఘనత, మంచి పేరు కలిగేటట్లుగా బిడ్డలను దీవించుచున్నదికై స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాను. సంఘములో, సమాజములో, కుటుంబములో, అన్యజనుల మధ్యలో, ఆత్మీయుల మధ్యలో బిడ్డలు బహుగా ఫలించి విస్తరించి వ్యాపించుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక, అభివృద్ధి చెందుదురుగాక, వర్ధిల్లుదురుగాక. రాజసముఖములో బిడ్డల యొక్క సాక్ష్య జీవితం పరిమళించేటట్లుగా, వ్యాపించేటట్లుగా మీరు సహాయం దయచేయండి. ఒక్కొక్కరిలో ఉన్న దుర్గంధాన్ని దూరపరిచి, ఒక్కొక్కరిని మీరు పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, మంచి సాక్ష్య జీవితం ఇంటిలో, వీధిలో, సంఘములో, సమాజములో, వ్యాపార స్థలములో, ఉద్యోగ స్థలములో, అన్యజనుల మధ్యలో, బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో అడుగుపెట్టిన ప్రతి చోట మీ కొరకు సాక్షులుగా ప్రజ్వరిల్లి ప్రకాశించేటట్లుగా ఒక్కొక్కరిని దీవించుచున్నదికై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ శక్తితో అభిషేకించి భూదిగంతముల వరకు మీ సాక్షులుగా తేజరిల్లే మహద్భాగ్యం ప్రసాదించమని వేడుకుంటున్నాను తండ్రి. కొద్దివాడైనటువంటి మొర్దెకైని గొప్పవాడిగా రాజనగరలో 127 సంస్థానాలలో యూదుల మధ్యలో, అన్యజనుల మధ్యలో ఎలాగైతే అతని కీర్తి వ్యాపింపజేశారో, ఈ వర్తమానం విన్నటువంటి ఒక్కొక్కరి జీవితాల్లో ఎంతమంది తగ్గింపు జీవితం కలిగి, దీనత్వం కలిగి మీ మీద ఆధారపడి జీవించాలని ఆశపడుతున్నారో, ఇక మీదట మీ బిడ్డల యొక్క కీర్తి నగరమంతా వ్యాపించునుగాక, అడుగుపెట్టిన చోటనెల్లా వ్యాపించునుగాక, బంధువుల మధ్యలో వ్యాపించునుగాక, బహు దూరముగా బిడ్డల కీర్తి వ్యాపించునుగాక. బిడ్డల యొక్క కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు బహుగా వ్యాప్తి చెందినట్లుగా దీవించమని కోరుకున్నాను. బలహీనులు బలపరచండి, కృంగిన వారు లేవనెత్తండి, కన్నీళ్లతో వచ్చిన వారి కన్నీళ్లు తొడవండి, రోగులను స్వస్థపరచండి, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించండి. అందరి మిమ్మల్ని బట్టి సంతోషించున్నట్లు ఒక్కొక్కరి హృదయవాంఛ తీర్చబడునుగాక, కోరికలన్నీ నెరవేర్చబడునుగాక, ఆశలన్నీ తృప్తిపరచబడునుగాక, అద్భుత కార్యాలు జరుగునుగాక. మీకు స్తోత్రం తండ్రి. వైజాగ్ మహానగరంలో జరుగుతున్న ఓసన్న పరిచర్యలను దినదిన ప్రవర్తమానంగా ఆశీర్వదించి అభివృద్ధి పరిచి విస్తరింపచేయండి. ఈ సభల కొరకు సహకరించిన కుటుంబాలను, సంఘస్థులను, ఆత్మీయులందరినీ అన్ని విషయాల్లో దీవించి అక్కర్లు తీర్చి మీ రెక్కల చోటును దాచి సమృద్ధితో నింపండి. ఇప్పటి వరకు మీ వర్తమానం అందించిన సేవకులకు మంచి ఆరోగ్యము, విశేషమైన కృప, జ్ఞానం అనుగ్రహించి మార్గాల్లో తోడుగా ఉండి కాపాడి భూదిగంతముల వరకు సత్యకృపలో సాక్షిగా ప్రజ్వరిల్లి భాగ్యం దయచేయండి. ఈ సభలను ఆటంకాలన్నీ తొలగించి అత్యంత ఆశీర్వాదకరంగా, ఊహకు మించి ఉన్నతంగా మీ నామ మహిమార్థమై జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం, సమాధానం, సన్నిధి సకల పరిశుద్ధులకు కూడిన మనందరికీ ఆకాశపు 4 వాయువులంత విశాలంగా వ్యాపించాలని తీర్మానంతో ప్రార్థన చేసుకున్న వారికి కృపతోడై సాక్ష్యాన్ని బహుగా వ్యాపింపచేయునుగాక. అందరం సంతోషం చెప్దాం గట్టిగా, ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా.